జీవో నెంబర్ 3 అనేది ఎక్కడ నుంచి వచ్చిందండి? రాజ్యాంగంలో 5th షెడ్యూల్ తెలుసు అందరికి. ఒకసారి డిగ్రీ చదువుతామంటే కనీసం డిగ్రీ కాదు, మనం ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే 10th లో ఉన్నప్పుడు మనం 10th బేస్ లోనే మనం ఏజెన్సీ లో గిరిజన ఉన్నాం కాబట్టి, మనం వెనుకబడి తరగతిలో ఉన్నాం కాబట్టి మనం రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ఏంటనేది తెలుసుకోవాలి. 5th షెడ్యూల్ లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, అందులో ఒక 5 భాగాలు ఉంటాయి. 5 భాగాలు ఏంటంటే ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో, ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారికి ప్రత్యేకించి గవర్నర్ అనేటటువంటి వ్యక్తి, గవర్నర్ ఉంటాడు కదా, మన గవర్నర్ అనే రాష్ట్రానికి రాష్ట్రపతి తెలుసు కదా, అదేం తెలీదా? రాష్ట్రంలో గవర్నర్ ఉంటారు. ఆ గవర్నరు అందరితో పాటు కంటే గిరిజనులకి ప్రత్యేకించినటువంటి కొన్ని జీవోలు తీసుకెళ్లి వారికి ప్రత్యేకించినటువంటి కొన్ని నిధులు అనేవి వారికి అవకాశం కల్పించవచ్చు. అది 5th షెడ్యూల్ లో ఉంటది. దానిలో భాగంగానే జీవో నెంబర్ 3 అనేది 1986లో ఆ జీవో నెంబర్ 279 వచ్చినప్పుడు వస్తే దాంట్లో భాగంగా ఏం జరిగిందంటే 2000 సంవత్సరంలో మన గిరిజనుల నుంచే 10th చదివిన వాళ్ళు కొంతమంది ఉంటే వారికి ఉద్యోగ అవకాశం కోసం కొంతమందికి పెద్దలకి పిలిచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో కూడా 1000 ఉద్యోగాల్లో దాదాపు 200 ఉద్యోగాలు మాత్రమే వచ్చింది మన వాళ్ళకి. అప్పుడు ఈ జీవో అనేది కరెక్ట్ గా లేదని చెప్పి దాన్ని రద్దు చేసి 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 అనేది తేవడం జరిగింది. ఈ జీవో నెంబర్ 3 అనేది కారణం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉండాలి, గిరిజనులు అణగారిన వర్గాల్లో ఉన్నారు, వాళ్ళు చాలా పేద వర్గంలో ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ముందుకు రావాలి, వాళ్ళకంటూ ప్రత్యేకించి ఒక ఐటీడీఏ ఉండాలి. ఆ ఐటీడీఏ పరిధిలోనే వాళ్ళకి ఏ పోస్ట్ అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళే చేసుకోగలగాలి అని చెప్పి ఒక ప్రొటెక్షన్ మనకి జీవో నెంబర్ 3 అనేది. ఆ ప్రొటెక్షన్ వల్ల మనకి ఉద్యోగాలన్నీ కూడా కల్పన జరిగింది. ఇందాక చెప్పారు సార్, ఏ సచివాలయ ఉద్యోగాలు జస్ట్ మీకు తెలుసు చాలా మంది కూడా జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా 0 మార్కులు కాదు, 0 దాటి 1 వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చారు ఉద్యోగాలు. ఇచ్చారు లేదా? దేని ప్రాతిపదికన ఇచ్చారు? జీవో నెంబర్ 3. ఈ రోజు మనం ఎంత కష్టపడి చదివినా ఒకటే చెప్తాను మిత్రులారా మీకు అందరికి కూడా, ఇక్కడ ప్లే స్కూల్ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ చదివిన ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ప్లే స్కూల్ ఎల్కేజీ యూకేజీ వెరీ గుడ్. జస్ట్ 3 మెంబర్స్ ఓన్లీ, 4 మెంబర్స్ అనుకున్నాం. మనం అందరం కూడా డైరెక్ట్ 6వ సంవత్సరానికి 1వ తరగతి వెళ్ళిపోయాం. ఏబిసిడీలే వస్తాయా? మనకి వస్తాయా? మరి కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుండి రెండు సంవత్సరాలు అవుతే చాలు పాపకి, బేబీకి కానీ లేదంటే ఆ బాబుకి కానీ ప్లే స్కూల్ పంపిస్తున్నాడు. అక్కడ ఏమవుతున్నాడు? మానసికంగా శారీరకంగా డెవలప్ అవుతున్నాడు. డెవలప్ అయిన తర్వాత ఎల్కేజీకి వెళ్ళేసరికి పూర్తిగా వాడు ఏబిసిడీలు కానీ పోయమ్స్ కానీ రేమ్స్ అన్ని నేర్చుకుంటున్నాడు లేదా? మన పిల్లలు నేర్చుకుంటున్నారా? లేదు. యూకేజీకి వచ్చేసరికి మనం 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ లో చదివేటువంటి పిల్లల జ్ఞానం వాళ్ళకు ఉంటుంది, యూకేజీలో ఉంటుందా లేదా? మీరు గమనించే ఉంటారు చాలా దగ్గరలో. మరి మన పిల్లవాడు 5వ తరగతికి వస్తే కూడా కనీసం తెలుగులో ఇల్లు కాగుడింతలు సరిగ్గా రాయడం రాదు. అంతే కదా, నేను వాస్తవం చెప్తాను లేదా మీకు తెలుసు చాలా మందికి. ఎందుకంటే దీనికి కారణం కూడా ఉంది. పోనీ మనం 1వ తరగతికి వెళ్ళి డైరెక్ట్ గా చదువుకొని గట్టిగా చదవగలమా అంటే 50 మంది పిల్లలు ఉంటే మన ఏజెన్సీ స్కూల్లో ఒక టీచర్, 60 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్. ఏదైనా వాళ్ళ మండల లెవెల్లో ఏమైనా మీడియం అయితే టీచర్ వెళ్ళిపోతే టీచర్ ఉండదు, పిల్లలు మళ్ళీ ఆడుకోవడం. పోనీ అక్కడ నుండి వచ్చి ఇంటికి వచ్చి ఏమైనా మనకి ట్యూషన్లు ఉన్నాయా? లేవు. చిన్నవాడు ఏం చేస్తున్నాడు? ప్లే స్కూల్కి వెళ్తున్నాడు, ఎల్కేజీ చదువుతున్నాడు, యూకేజీ చదువుతున్నాడు. ఆడు మళ్ళీ ఎప్పుడైతే స్కూల్ నుండి వచ్చేస్తున్నాడో 5వ గంటకి వెళ్ళిపోతున్నాడు ట్యూషన్కి, 7 గంటలకు వస్తున్నాడు. వాడి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మన ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందండి? మనం చదవలేక కాదు చదువుతున్నాం, కాకపోతే మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి కింద స్థాయి నుంచి మానసికంగా స్టెబిలిటీ లేదు మనకి, అవునా కాదా? దీనివల్ల మనం ఎంత కష్టపడి చదివినా కానీ కింద పడితే పోటీ పడడం చాలా అది కష్టమా కాదా? మరి ఈ రోజు జీవో నెంబర్ 3 లేకపోవడం వల్ల 6% ఉద్యోగాలు మాత్రమే. మెడికల్ కాలేజ్ మొన్నట్లో చూస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో దాదాపు 1200 పోస్టులు. ఎస్టీకి ఎన్ని ఇచ్చారండి? 2. మరి 1200 పోస్టులు 2 మనకి. అది ఎవరు తెలుసుకోవాలి? యువతే కదా. మన పేరెంట్స్ తెలుసుకుంటారా? పాపం వాళ్ళు కష్టపడి ఎక్కడిదిగా డొక్కాడి పరిస్థితి వాళ్ళు పెడితే మనం బతుకుతున్నాం. ఈ రోజు మనం కూడా ఏం చేస్తున్నాం? ఇక్కడ చదువుతున్నాం, ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు పనులు చేస్తాం, అవునా కదా? కొన్ని కూర్చొని చదువుకుందామా అంటే తల్లిదండ్రులు చూస్తే బాగా చేస్తుంది. వాళ్ళు కష్టపడితే నేనే అంటారు స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్ళి కూర్చొని చదవడం అని ఏదో వాళ్ళతో పాటు కష్టపడుతున్నాం. అందుకే మనం ఇక్కడ చదువుకున్నది కూడా మర్చిపోతున్నాం కొంత. అందుకని చెప్పి ఐటీడీఏ కూడా మనకి ఏం చేసిందంటే కష్టపడి చదువుకున్న వాళ్ళు ఏమైనా మీరు ఫ్రీగా కోచింగ్ సెంటర్లు కానీ ఐటీడీఏ దొరుకుతున్నాం, ఫ్రీగా కోచింగ్ సెంటర్లు కానీ లేదంటే ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ కల్పిస్తుంది. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 3 ఎఫెక్ట్ వల్ల కొన్ని మనకు ప్రత్యేకించే అవకాశాలు కల్పించినా అది చేయడానికి ఉద్యోగాలు ఉండాలి కదా. ఇప్పుడు డిఎస్సి ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము డిఎస్సి ఆస్పిరెంట్స్ ముందుకు వచ్చాము. ఎందుకంటే దెబ్బ అందరూ తగిలింది కానీ నొప్పి మాత్రం మాకే తగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మేమే ఉన్నాం కదా,
మీరందరూ ఏమనుకుంటారు, అది వాళ్ళదే వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు. కానీ ఈరోజు పోరాడి 100% తెచ్చుకుంటారు, ఎవరికి ఉపయోగపడుతుంది? మన భవిష్యత్తుకు కూడా కదా. ఈరోజు జీవో నెంబర్ 3 పోయిందంటే రేపు పొద్దున 170 యాక్ట్ కూడా పోవద్ది. అదే చదివే కార్యక్రమం చెప్తాను. అంటే మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి తెలియాలి బాధ అనేది. తెలిస్తేనే మీరు వెళ్ళి మీ పేరెంట్స్ కి, మీరు వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి మన యువతకు చెప్తారని. ఈరోజు చూస్తున్నాం, బ్రదర్స్ బాధపడకండి. మనం చేస్తారే నెంబర్ క్రికెట్ ఆడడం ఇప్పుడు టీం సెట్ చేశారంటే 11 మంది ఒకేసారి వస్తున్నారండి. కానీ ఈరోజు జీవో నెంబర్ 3 అండి, మన ఆర్ట్ అది. రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు. ఒకప్పట్లో డిఎస్సి జస్ట్ 30-40 మార్కులు వచ్చినా వచ్చిందండి ఉద్యోగము. 25 మార్క్స్ వచ్చినా వచ్చింది ఉద్యోగాలు. ఈ రోజు మనకి 60-70 ఉన్నాయి ఇక్కడ. లేదు ఛాన్స్. 400 ఉద్యోగాలు ఈరోజు డిఎస్సి తీసుకున్న 400 ఉద్యోగాలు మన ట్రైబల్స్ ఉంటే 24 ఇచ్చాడు ఛాన్స్ మనకి. 24 మిగతాదంతా కూడా కింద ఓసీ బీసీ దీనికి జనరల్లో కలిపేశాడు. ఇది పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని చేసుకోకుండా మన గ్రామాలకు వెళ్ళి మన యువతకి ఖాళీగా ఫోన్లు పట్టుకొని తిరిగి యువతకి మనం చెప్పకుండా, ఒరే ఇలా చూస్తే లాభం లేదా, ఈ రోజు ఇలాగే చూస్తాం, ఈ రోజు సాగుతుంది, రేపు పొద్దున్న పిల్లలకి సాగదు, మనం చదివించాలంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నాం, మనకు భూములు లేవు, ఆర్థికంగా డబ్బు రాదు, మనం ఏం చేయాలి? మన జీవోని, మన చట్టాలను కాపాడుకోగలగాలి. ఈరోజు జీవో నెంబర్ 3 పోయిందంటే రేపు పొద్దున 170 యాక్ట్ పోతుంది. ఈ ఉన్న భూములు కూడా చాలా మందికి అసలు పట్టాలు కూడా, అందరికి కూడా పట్టాలు ఎలా ఉన్నాయంటే ఏమంటారు దానికి పట్టాలు, రెగ్యులర్ పట్టాలు, రెవెన్యూ పట్టాలు చాలా మంది తక్కువ మందికి ఉన్నాయి, తెలుసు కదా మిత్రులు. చాలా మంది మీరు వెళ్ళి చూడండి, మీ పట్టాలు చూడండి, కొన్ని ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ పట్టాలు ఉంటాయి కదా, అది రెవెన్యూ పట్ట. అందులో